ఇన్వాల్వ్ చేయడం జరిగింది. వాళ్ళు రిపోర్ట్ తీసి ఏమేమైతే మనకి రిపోర్ట్లో వస్తాయో అవి డిసీజ్ అనేది మాత్రం 2 రోజుల తర్వాతనే దానికి తెలుస్తుంది. ఎందుకంటే అది ల్యాబ్ టెస్ట్ అవ్వాలి, అది ICMRలో అవుతుంది. దేని కారణంగా చనిపోయారు, ఆవిడికి ఏం జరిగింది అన్నది మాత్రం పోస్ట్ మార్టం ద్వారా తెలుస్తుంది. కాబట్టి పోస్ట్ మార్టం పర్ఫెక్ట్గా నిర్వర్తించారు. దానికి కూడా మాకు చెప్పిన సమాధానం ప్రకారం వాళ్ళు వీడియోగ్రఫీ కూడా తీసి చూపించారు. ఎలా జరిగింది, ఏంటి, ఏం చేయాలి అనేది మాత్రం వాళ్ళు చెప్పారు. కానీ దాని రిపోర్ట్స్ లీగల్గా 2 రోజుల తర్వాత వాళ్ళకి మనకి ఇలాగా సబ్మిట్ చేస్తారు. వాళ్ళు ఇప్పుడు ఏమేమి మనం కోరాం వాళ్ళతోటి అవన్నీ దీంట్లో రాసి ఇచ్చారు. సరేనా? దీని ప్రకారంగా వాళ్ళు మనకు 2 రోజుల్లో దేనివల్ల చనిపోయిందని మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. దేనివల్ల ఆవిడ చనిపోయారు, ఆవిడికి ఎటువంటి డిసీజ్ అయ్యింది అనేది 2 రోజుల్లో తేలుతుంది. సరేనా? రేపు మిగతా ఫైనల్ రిపోర్ట్ ఏంటంటే ఈ ఎంటైర్ ఆవిడ వల్ల నెగ్లిజెన్సీ ఏదో జరిగిందో, ఆవిడని పట్టించుకోవడం వల్ల మనకి ఇలా జరిగిందని మనం కంప్లైంట్ చేస్తాం. కాబట్టి దాని రిపోర్ట్ మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఆ మొత్తం రిపోర్ట్ వచ్చి 10 రోజుల్లో ఇస్తానని చెప్పి వాళ్ళు లిఖిత పూర్వకంగా ఇచ్చారు, సీల్ కొట్టి ఇచ్చారు. కాబట్టి మేము అక్కడి నుంచి దిగి వచ్చాం. ఇది వాస్తవం. ఇదిగో మీ ముందున్నది రిపోర్ట్. కావాలంటే ఎవరైనా చదవాలనుకుంటే ఇక్కడ కాపీ ఉన్నది, చదవండి. వాట్సాప్లో కూడా సర్క్యులేట్ చేస్తాను, దయచేసి చదవండి. సరేనా? ప్రతి గ్రూప్లో వస్తుంది. కాకపోతే ఇంకో విషయం, ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజన్. పోయిన ప్రాణాలు ఎలాగో పోయాయి, ఆ కుటుంబానికి ఏమి జరగాలి, న్యాయం జరగాలి. ఇది మనందరూ ఉద్దేశం. అందుకే మన ఇక్కడికి వచ్చాం కదా, అంతే కదా? ఈ 10 రోజుల రిపోర్ట్ దొరికిన వెంటనే మళ్ళీ ఆ రిపోర్టు అమ్మ వినండి, ఇదే విషయం మీద మేము ఆ విషయాలన్నీ మాట్లాడేసామమ్మా. ఇక్కడ జరిగిన ఒక సంఘటన మరి ఏ కుటుంబంలో కూడా జరగకూడదని వాళ్ళు స్ట్రాంగ్ గా చెప్పాం. సరేనా? ఇది పేద మధ్య తరగతి డబ్బు ఉన్న వాళ్ళని పరీక్షిస్తున్నారు. వీళ్ళ నెగ్లిజెన్స్ జరిగిందని 100% వాళ్ళు కూడా ఎక్కడో కాడ ఒప్పుకున్నారు మా ముందున. అది వాస్తవంగా 10 రోజుల్లో మన చేతులకు వస్తుంది. అప్పటి వరకు మనం ఏం చేయలేం. మిగతా కార్యక్రమాలు ఏమున్నాయో ఆవిడ దాన సంస్కారం చేయాలన్నది ఏమన్నది అది ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నిర్ణయిస్తారు. దాన్ని బట్టి మన ముందు కార్యాచరణ ఏముండాలో నిర్ణయిస్తాం. సరేనా? ఇక్కడ ఎటువంటి గొడవ కాకుండా ఎటువంటి ప్రశాంతంగా ఉన్న పనులు, మనం అడిగే ప్రతి ప్రశ్నకి వాళ్ళ సమాధానం చెప్తున్నారు. కాబట్టి ఎటువంటి కార్యక్రమాలను మనం లేనిపోని కార్యక్రమాలు మనం చేయకూడదు. డిపార్ట్మెంట్ మొత్తం మన మాటకి ఒకే, అదే ఎంటైర్ డిపార్ట్మెంట్ మన మాటలకి తల ఒక్కి ముందుకు వచ్చారు. కాబట్టి లిఖిత పూర్వకంగా కూడా అడిగాం, దాని ప్రకారంగా వీళ్ళు ఇచ్చారు మనకి. లేకపోతే దీనివల్ల ఏమవుతుంది కాదు, రేపు పొద్దున్న వాళ్ళ ఫ్యామిలీకి ఏ ఒక్కటి జరగకపోయినా సరే ఇక్కడ మాత్రం జరిగే పరిణామాలు వేరేలాగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చొచ్చాం. మీరు ఏమైతే అనుకోండి, ఇది లోన జరిగిన సంఘటన. మేము మాట్లాడాం. రేపొద్దున 10 రోజుల రిపోర్ట్ తర్వాత జరిగింది, ప్రాణాలు ఎలాగోపోయాయి. 10 రోజుల తర్వాత ఆ కుటుంబానికి న్యాయం మాత్రం జరగకపోతే మా ప్రతిచర్య వేరేలాగా ఉంటుందని వార్నింగ్ ఇచ్చి కూడా వచ్చాం. దయచేసి అందరూ అర్థం చేసుకుంటారు. ఇక్కడతోటి ఇక్కడ ఉన్న గుమ్మగుడిన ప్రతి ఒక్కరికి చేతులెత్తి జోడిస్తున్నాం. మమ్మల్ని మీరు ముందుకు పంపించి మాట్లాడమని చెప్పారు. కాబట్టి ఈ మాటలు జరిపించి మీకు వివరించడం జరుగుతుంది. దీనితో మీరందరూ ఇక్కడి నుంచి ఇది విరమించి ఇంటికి వెళ్ళి రేపు ఏదైతే వాళ్ళ కుటుంబ సభ్యులు మీకు చెప్తారో దహన సంస్కారాల గురించి, దాని పట్ల మీరందరూ మిగతా కార్యక్రమాలు చేయవచ్చు. మనకే ఇస్తారన్న 2 రోజుల తర్వాత మనకిస్తాయి.
రిపోర్ట్ రావాలంటే 10 రోజులు పడితే కాబట్టి మనం అందరం వెయిట్ చేయము. మనకేంటంటే మెడికల్ పోస్ట్మార్టం రిపోర్ట్ 2 రోజులు వస్తుందని చెప్పారు కాబట్టి ఆ 2 రోజులు వెయిట్ చేస్తాం. బాడీ తీయము. ఆ 2 రోజులు వెయిట్ చేసిన తర్వాత ఆ రిపోర్ట్ బట్టి ఏంటంటే అప్పుడు మనం డిసైడ్ చేస్తాము. అంతవరకు ఏంటంటే మనం ఏంటంటే ఈ ఆందోళన ఆపేసి ఇప్పుడు ఏంటంటే ప్రతి గ్రామాలకి అందరికి తెలియజేస్తాము, సమాజానికి తెలియజేస్తాము, తెలుగు సమాజానికి అందరికీ అంతమంది తెలియజేసిన తర్వాత అప్పుడు ఏంటంటే మనం ఏంటంటే బాడీ తీస్తాము. అంటే అప్పుడు బాడీ తీయము. ఏదైతే అందరికీ తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే ఒక 10 మంది చెప్పేది ఏంటంటే అలాగే కాబట్టి ఏంటంటే మీరేంటంటే ఈ మెసేజ్ ఏంటంటే అందరూ చెప్పండి. అందరి సమస్యలు జరగవచ్చు. మన తాలూకా జీవనోపాధి కూడా కొంచెం మన బంద్ చేసుకోవాలి. ఎందుకంటే మనం